న్యూస్. వరద నీటిలో కొల్లేటి గ్రామాలు విలవిల్లాడుతున్నాయి. గ్రామాలకు వరద పోటెత్తడంతో జలమయమయ్యాయి. వరద చుట్టుముట్టడంతో ఇళ్లను వదిలి వెళ్తున్నారు ముంపు గ్రామాల బాధితులు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ రవి అందిస్తారు. కొల్లేరు వరద ఉధృతికి లంక గ్రామాలన్నీ కూడా వెలవెల్లాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా మనం చూసుకుంటే ప్రస్తుతం నేను కైకలూరు మండలంలో మనుగునూరు లంక ఈ ఏరియాలో ఉన్నాము. ఈ మనుగునూరు లంకతో పాటు కలకుర్రు, అదేవిధంగా గుడివాక లంక, పత్తికోల లంక, ఏదైతే కొల్లేటి కోటకు వెళ్ళేటటువంటి ఉన్నటువంటి గ్రామాలు ఉన్నాయో మొత్తం అవన్నీ కూడా నీళ్ళు వచ్చి రహదారులు మొత్తం కూడా పూర్తిగా జలదిగ్బంధంలో ఉండడంతో లోతట్టు ప్రాంతాల్లో ప్రధానంగా ఉన్న ఇళ్లలోకి పూర్తిగా కూడా నీరు వచ్చి చేరుకొని ప్రజలందరూ కూడా చాలా తీవ్రమైన ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా ఇళ్లలోకి నీరు రావడంతో ఉండే పరిస్థితి లేక స్థానికులు ఎవరైతే నివాసులు ఉన్నారో వీరంతా కూడా పూర్తిగా వీళ్ళందరూ కూడా ఇళ్లను వదిలి వేరే బంధువుల ఇళ్లలోకి ఉండేందుకు కూడా వెళ్తున్న పరిస్థితి. మనతో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మనుగూరు లంక వాసులు కూడా ఉన్నారు. ఎలా ఉందమ్మా పరిస్థితి మీ ఊర్లో? ఎలాగుంది సార్, భారీ వర్షాల వల్ల మునిగిపోయి సార్. మునిగిపోతే చుట్టాల ఇంటికి వెళ్తున్నాం సార్. మేము ఉంటాయి ఆశ్రయం లేదు, ఏమి లేదు, ఏం చేయాలి సార్? పనులు లేవు, పాటలు లేవు, ఇంటిగా అలొటెత్తున్నాం సార్ మేము తినటానికి తాగటానికి. అంటే మీరు అంటే వేట అమ్మా, మీరు కూడా చేపల వేట లేకపోతే ఏం చేస్తారు? కూలి పనే సార్, కూలి పనే, చేపల వేట ఏం కాదు సార్ మాది. ఏంటమ్మా ఊర్లో ఎలా ఉంది? మాకు తాగటానికి నీళ్ళు లేవు సారు. మా గ్రామం అంతా మునిగిపోయి మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాము. మాకంటూ ఆహారం తాగటానికి కూడా మంచిగా లేకోకుండా, తినటానికి కూడా ఏమి లేకోకుండా గృహాలు ముగిలిపోయి మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం సారు. మాకు మరి ముఖ్యమంత్రి గారు మాకేమైనా సహాయం చేయాలని మాకు అడుగుతున్నాం సార్. మాకేం తాగటానికి తినటానికి ఏం లేక వెళ్ళటానికి బయటకు కూడా వెళ్ళటానికి కూడా మాకు దారి ఏం లేదు. మమ్మల్ని ఆదుకోవాలని మేము ఎంతగానో అడుగుతున్నాం సార్. చాలా దౌర్జన్యంగా ఉందండి. బాగా వాటర్ వచ్చేసింది. మనుగులూరు లంకకి చుట్టూరు కరకట్ట తీస్తే ఆగుతాయండి, వరద రాదు. అదే మన పెద్దడ్లగడ్డ నుంచి పెనుమాక లంక సిద్ధార్థ రోడ్డు ఉందండి. అది ఒక మీటర్లో ఎత్తు పోస్తే మాకు ఈ సర్దు రాదండి. చాలా ఇబ్బంది పడుతున్నాము. తాగుతాకి నీళ్ళు లేవు, తింటాకి తిండి లేదు. ఇలా పూర్తి కూడా రోడ్లన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. చాలా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్తున్నారు. దీంట్లో మురుగునీటితో పాటు వరద నీరు ఇళ్ల మధ్య పారేటువంటి మురుగునీరు కూడా మొత్తం ప్రవహిస్తుండటంతో అనారోగ్య సమస్యలు కూడా గ్రామస్తులు కావచ్చు లేదా స్థానికులు కావచ్చు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇదే రకమైన వాతావరణం వరద నీరు మొత్తం కూడా బయటికి వెళ్ళే వరకు కూడా గ్రామస్తులందరూ కూడా ఈ లంక గ్రామాల ప్రజలందరూ కూడా ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొనే నేపథ్యంలో అధికార యంత్రాంగం కూడా పూర్తిగా అప్రమత్తం కావాలి, తమను ఆదుకోవాలని కూడా ఇక్కడ ఉన్నటువంటి కొల్లేరు వాసులందరూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా స్వర్గతో రవి, టీవీ 9 మనుగూరు లంక నుంచి.